ఈరోజు మనం కాకినాడలో బీచ్ ఒడ్డున ఉన్నాం. మరి ఈ బీచ్ ఒడ్డున అనిల్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్త స్టెట్ ఫార్మ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ఖ్యాతి పొందారు. మరి ఇక్కడ అనేక జాతులు చెందినటువంటి గుర్రాలను ఆయన తన సొంత సొమ్ము నెలకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సర్వీసే ధ్యేయంగా వాటిని పెంచి పోషించడం జరుగుతుంది. అంతేకాకుండా అటు గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ గుర్రపు జాతి నానాటికి అంతరించిపోతుంది అనే ఒక ఆవేదనతో ఆ జాతిని బ్రీడ్ మరింతగా పెంచాలి, ఆంధ్ర రాష్ట్రంలో వాటి ఖ్యాతిని ఇంకా పెంచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ గుర్రపు జాతి మీద ఉన్నటువంటి విపరీతమైన అభిరుచితో ఆయన MBA చదువుకుని వ్యాపారవేత్తగా స్థిరపడినా కానీ ఈ రోజున వాటి పెంపకం కోసం కొంత సమయం, కొంత సొమ్ము కేటాయిస్తున్నటువంటి అనిల్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలు తీసుకుని ప్రయత్నిస్తాం. నమస్తే సార్ రెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు ఈ స్టెట్ ఫార్మ్ ప్రారంభించడానికి మీ ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా నాకు యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అలాగే హార్సెస్ అంటే నాకు బాగా ఇష్టం. నేను లాస్ట్ 15 years 15 సంవత్సరాల నుంచి గుర్రాలు మెయింటైన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏంటంటే బేసిక్గా నాకు రైడింగ్ అదే ఇంట్రెస్ట్. రైడింగ్ గురించి హార్సెస్ తెచ్చుకున్నాను, రైడింగ్ చేసేవాడిని రెగ్యులర్గా. దాని నుంచి అలా వేరే ఫ్రెండ్స్ బయట నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, పంజాబ్ నుంచి ఆ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు. వాళ్ళ ద్వారా ఏంటంటే బ్రీడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే బ్రీడ్ చేశాను 2 times. నా దగ్గర ఉన్న హార్సెస్ అయితే ఆల్ ఇండియా ఛాంపియన్స్గా కూడా చేసినాయి. రాజస్థాన్లో ఉన్న పుష్కర్ షోలో 2 times నా హార్సెస్ విన్నర్స్గా నిలబడ్డాయండి. సార్, మీరు ఏం చదువుకున్నారు? మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? నాది కాకినాడ అండి. నేను నేటివ్ ఆఫ్ కాకినాడ. నేను MBA చేశాను. నేను బిజినెస్ చేస్తుంటానండి. నాకు ట్రాక్టర్ డీలర్షిప్స్, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. బేసిక్గా నా బిజినెస్ అయితే ట్రాక్టర్ డీలర్షిప్, న్యూ హాలండ్ ట్రాక్టర్స్ డీలర్ అండి ఈస్ట్ గోదావరికి. నేను నెక్స్ట్ పెట్రోల్ బంక్స్ అవి కూడా ఉన్నాయి. అంటే మీరు ఒక వ్యాపారవేత్తగా, ఒక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సో అక్కడితో ఓకే, కానీ మీరు వీటి మీద మక్కువ ఎందుకు పెంచుకున్నారు? అంటే ఎన్నో జాతులు, ఎన్నో పక్షులు ఉండగా కేవలం గుర్రం అంటేనే మీకు ఎందుకంత అభిమానం? యాక్చువల్గా మనిషికి ఫస్ట్ ఫ్రెండ్ అయిన జంతువు ఏదన్నా ఉన్నదంటే గుర్రం అండి. కుక్క కన్నా ముందు ఫస్ట్ హార్సే మనిషికి ఫ్రెండ్ అయిన జంతువు ఏదన్నా ఉందంటే. నాకు బేసిక్గా హార్స్ రైడింగ్ అన్నది కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. దానివల్ల నేను ఫస్ట్ అయితే రైడింగ్ అనే పర్చేస్ చేశానండి హార్స్. ఒక 15 years అవుతుంది. దాని నుంచి నేను స్లోగా అలా రైడింగ్ నుంచి బ్రీడింగ్లోకి వచ్చాను. ఇప్పుడు అలా బ్రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఇండియాలోనే టాప్ మోస్ట్ లైన్స్ ఉన్న హార్సెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఉన్న హార్సెస్ ఎన్ని ఉన్నాయి? నా దగ్గర సుమారు 10 గుర్రాలు ఉన్నాయండి. 10 వాటి జాతులు ఏంటి? నా దగ్గర అయితే అన్నీ కూడా మార్వారీసే ఉన్నాయండి. నేను బేసిక్గా బ్రీడింగ్కి అయితే ఒక 7 horses ఉన్నాయి నా దగ్గర. బ్రీడింగ్ కాకుండా రైడింగ్ నేను పర్సనల్గా రైడ్ చేసుకుని అయితే ఒక 2 horses ఉన్నాయండి. అంటే బ్రీడ్ అయిన గుర్రాలని మీరు ఏమన్నా బయట అమ్మే ఉద్దేశాన్ని ఉందా? ప్రస్తుతానికి అయితే నేను ఇంకా అమ్మడం అయితే ఏం చేయట్లేదండి. ఇప్పుడు దాకా నేను ఏంటంటే ఈ 10-15 years నుంచి టాప్ మోస్ట్ లైన్స్ అన్ని కలెక్ట్ చేసి దీంట్లోనే ఉన్నాను. ఇప్పటికీ నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ది బెస్ట్ లైన్స్ అన్ని కలెక్ట్ చేయగలను. 15 years దీంట్లో నేను ఇప్పటికీ ఎగ్జాక్ట్ మంచి లైన్స్ అన్నీ కలెక్ట్ చేయగలిగానండి. అంటే మీ సంపాదనలో ఈ గుర్రాల కోసం మీరు ఎంత ఖర్చు పెడతారు పర్ మంత్? యాక్చువల్గా హాబీకి దీనికి ఖర్చు గురించి అయితే నేను ఎప్పుడు అసలు ఏ రోజు కౌంట్ చేయలేదండి. ఎందుకంటే ఇవంటే నాకు చాలా ఇష్టం. దానివల్ల నేను దీనికి ఎంత ఖర్చు అయింది అంత అని చెప్పి నేను ఎప్పుడు లెక్క వేయలేదు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న కేర్ టేకర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా యానిమల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. అంటే మీరు ఎంతమందిని ఉపాధినిస్తున్నారు? నా దగ్గర 4 ఉన్నారండి. 4 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పర్సనల్గా బాగా హార్సెస్ అంటే ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా చాలా నేను లేకపోయినా కూడా అంతే ఇంట్రెస్ట్గా చూసుకుంటారు హార్సెస్ కూడా. రాష్ట్రంలో అనేక మంది గుర్ర ప్రేమికులు, అంటే మన రాష్ట్రం అవ్వచ్చు, ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర పెంపకం ఉన్నటువంటి గుర్రాలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మీరే ఉచిత సలహాలు ఇస్తారని నేను అన్నాను. అది వాస్తవేనా? అవునండి. మ్యాక్సిమం అంటే ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి పెంచడం వల్ల ఫస్ట్లో ఏంటంటే మాకు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అయ్యేది. డాక్టర్స్ అంటే మంచి వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, కానీ ఫస్ట్లో నాకు ఏంటంటే హార్సెస్కి అంత ఇది ఉన్న డాక్టర్స్ ఉండేవారు కాదు. ఇప్పుడైతే మంచి డాక్టర్స్ ఉన్నారు. అప్పుడు నేను ఏంటంటే పంజాబ్లోని, రాజస్థాన్లోని ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ట్రీట్మెంట్స్ అన్నీ తెలుసుకోవడం. అలా ఇంకా లోకల్లో ఎవరన్నా హార్సెస్ ఉన్నా ఏపీ మొత్తంలో వాళ్ళు మనకు కాల్ చేయడం, ఏదన్నా సార్ నాకు కాల్ ఎలా ఇబ్బంది అయ్యింది, ఏం చేయమంటారని చెప్పి
వాళ్ళందరికీ మనం ట్రీట్మెంట్ చెప్పడం, లేదంటే వెళ్ళి లోకల్ దగ్గరలో ఏదన్నా ఉంటే కనుక వెళ్ళి ట్రీట్ చేయడం అన్నది మ్యాక్సిమం చేసేవాడిని అండి. అంటే విద్యార్థులకి ఎవరికైనా గుర్రపు స్వారీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు ఏమన్నా వాళ్ళకి నేర్పించే ఆలోచన ఉందా? అంటే రీసెంట్గా మొన్న సమ్మర్ నుంచే స్టార్ట్ చేసామండి. అంటే చాలామంది నా ఫ్రెండ్స్ ఇంకా బయట వాళ్ళు కూడా చాలామంది మీరు రైడింగ్ ఏమైనా నేర్పిస్తే బాగుంటుందండి, చుట్టుపక్కల ఎక్కడ లేదు కదా అంటే మొన్న సమ్మర్ నుంచే స్టార్ట్ చేసామండి రైడింగ్ క్లాసెస్. రైడింగ్ గురించి మళ్ళీ సెపరేట్గా ఒక 4 హార్సెస్ని పర్చేస్ చేసాం కూడా. బాగా వెల్ ట్రైన్డ్ హార్సెస్ని పర్చేస్ చేసాం. వాటితో రైడింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నామండి, స్టార్ట్ చేసాం మొన్నే. ఓకే, తర్వాత మీ దగ్గర ఉన్న గుర్రాలు ఎవరైనా వివాహానికి పెళ్ళికొడుకు పెళ్లి కూతురిని ఊరేగించే సాంప్రదాయం ఉంటుంది, వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఏమైనా ఇస్తారా వాళ్ళకి? లేదండి, అలా బయట అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి బాగా అగ్రెసివ్ అండి. బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళకి వీటికి యూజ్ చేసే హార్సెస్ ఏంటంటే వాటికి బాగా ట్రైన్ అయ్యి ఉంటాయి. బయట బాంబ్ సౌండ్లకి జనాల్లో వీటికి ఇవి అంత ఇదిగా కూల్గా ఉండవండి, ఇవి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాయి. ఎందుకంటే బ్రీడింగ్కి అయ్యి యూజ్ చేసి కాబట్టి కొద్దిగా బాగా అగ్రెసివ్గా ఉంటాయండి ఇవి. సినిమా షూటింగ్లు కానీ ఇచ్చే ఆలోచన ఉందా? లేదండి, అసలు బయటికి అసలు ఏది ఇవ్వనండి అసలు. ఓన్లీ నా పర్సనల్ ఏమైనా రైడింగ్కి కూడా సెపరేట్గా నేను ఒక 2-3 హార్సెస్ కొనుక్కున్నాను, వాటిని రైడ్ చేస్తాను. వీటిని అయితే కంప్లీట్లీ బ్రీడింగ్కే అండి. అంటే మీరు ఇంత వ్యాపారవేత్తగా బిజీగా ఉంటూ ఏదైతే ఈ హార్సెస్ ఉందో వీటి కోసం ఎంత టైం కేటాడు? అంటే ఎవ్రీడే ఇక్కడికి వస్తారా లేకపోతే వారానికి ఒకసారి వస్తారా? ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తానండి, బాగా బిజీగా ఉంటే తప్ప. లేదంటే కనుక రోజు ఈవినింగ్ మ్యాక్సిమం ఒక 2 hours అయితే స్పెండ్ చేస్తానండి వీటితో. మీరు వీటికి ఆహారం అంటే ఫీడ్ ఏ విధమైన ఫీడ్ పెడతారు? నేనైతే ఆల్మోస్ట్ ఒక 10 to 12 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయండి. బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, ఇంకా గోధుమలు, ఉలవలు, అలా ఒక 10 to 12 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నీ కూడా నేను రోజు బాయిల్ చేసి మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 times పెడతామండి ఫీడింగ్. బాయిల్ చేసి దాంట్లో గోధుమ పొట్టు అన్నీ కలిపేసి పెడతామండి. ఓకే, తర్వాత వీటికైనా పేర్లు ఉంటాయని విన్నాను నేను, అది కరెక్టేనా? మొగ్గొర్రానికి ఒక పేరు, ఆడగుర్రానికి ఒక పేరు. యాక్చువల్గా మొగ్గొర్రాలని బ్రీడింగ్కి యూజ్ చేసి ఒక 5 years దాటిన మొగ్గొర్రాలు అనేట్లు కూడా స్టాలియన్స్ అంటారండి. ఆడగుర్రాలను అయితే మేర్స్ అంటారు. అలాగే పిల్లలు ఉన్నాయంటే ఫోల్స్ అంటారు. అంటే ఆడదన్న అయి ఉండొచ్చు, మగదన్న అయి ఉండొచ్చు, ఫోల్ అంటారు. అదే మీకు ఫిల్లీ అంటే ఆడపిల్ల, కోల్ట్ అంటే కనుక మగ పిల్ల అండి. ఈ గుర్రాలకు సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ ద్వారా ఉంటే మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ అంటే హార్స్ అన్నది చాలా ఇంటెలిజెంట్ యానిమల్ అండి. నేనేంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరన్నా పిల్లలు మనం ఇప్పుడు గుర్రం అంటే మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి లేదంటే టీవీ ఓపెన్ చేసి చూపించవలసి వస్తుంది. గుర్రం అంటే అంత ఇదివరకు ఉన్నదంటే మనకి ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు మన హార్సెస్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఎవరో గుర్రాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. నా ఇదేంటంటే దయచేసి హార్స్ రైడింగ్ కానీ హార్సెస్ని అందరూ కూడా పెంచితే బాగుంటుంది. ఎందుకంటే పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ ఇటు సైడ్ అయితే లాస్ట్ 10 yearsలో అసలు బాగా పెరిగినాయండి హార్సెస్. అలాగే డిఫరెంట్ ఇప్పుడు ఈరోజు కూడా అట్ ప్రజెంట్ పంజాబ్లో ఈరోజు ముక్తర్లో షో జరుగుతుంది. పంజాబ్, రాజస్థాన్ అలా కూడా డైరెక్ట్ గవర్నమెంటే షోస్ అయ్యి కండక్ట్ చేస్తాం. గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. మన సైడ్ కూడా అలా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.